ఓం నమ శివాయ. శ్రీ మహాభాగవతము షష్టమ స్కందము పోతన మహాభాగవతము అజామిల ఉపాఖ్యానం చూస్తున్నాము. అజామిలుడు తనను తాను అనుకుంటున్నాడు. ధ్యాన శ్లోకము. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దారుణమైన మోహమనే అంధకారంలో కూరుకుపోయిన వాడను, హరి యొక్క నామాన్ని స్మరించడానికి అరుడన, పంచ మహాపాపములతో కూడుకున్న వాడిని, కుటిలత్వంతో జూదమాడే నేను హరి యొక్క నామాన్ని స్మరించడానికి అరుడనా? దుఃఖమనే భయంకరమైన సముద్రంలో మునిగిన వాడిని, హరి యొక్క నామాన్ని స్మరించడానికి అరుడనా? నిందలకు నిలవైన వాడిని, మందభాగ్యుడను అయినా నేనెక్కడా హరినామ సంకీర్తనం చేయడం ఎక్కడా? పూర్వజన్మ సుకృతం లేకుండా హరినామ సంకీర్తనం చేసే భాగ్యం ఎలా కలుగుతుంది అని తర్కించి అజామిలుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను చిత్తాన్ని జయించి ఇంద్రియాలను లొంగదీసుకొని అలాగే వాయువును కూడా నిరోధించి శ్రీహరి దర్శనానికి ప్రయత్నం చేస్తాను. ఆయన మీద భక్తే ఈ అనంత విశ్వానికి ఆధారభూతమైనది, నిర్వాణానికి కారణమైనది, సర్వసుఖాలకు ఆలవాలమైనది, ముక్తికి సాధనమైనది, ఈ ప్రపంచాన్ని నడిపించేది. ఇప్పుడే ఈ భవబంధాలను విడిచిపెడుతున్నాను. మాయతో కూడిన చీకటిని నశింపజేశాను. హరిషడ్వర్గాలను జయించాను. జనన మరణాలనే దుఃఖ సముద్రాన్ని దాటాను. మంచి యవ్వనవతి అయిన స్త్రీ రూపంలో వచ్చి కోరికలనే ముఖాన్ని తెరిచి నన్ను భయంకరమైన గుహలోకి నెట్టేసింది. నన్ను కోతిని చేసి ఆడించిన దోషభూయిష్టమగు మాయ తొలగిపోయింది. ఇలా అనుకొని ఆ బ్రాహ్మణుడు వైష్ణవ జ్ఞాన దీపం ఆత్మలో వెలిగేసరికి భాగవత ధర్మాన్ని పాటించే ఉత్తములైన వారితో స్నేహం చేశాడు. అతనిలో కలిగిన జ్ఞానంతో బంధాలన్నింటినీ ఖండించాడు. బంధువులు, మిత్రులు, సుతులు, భార్య వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణు యొక్క దయను, ఐశ్వర్యాన్ని కోరాడు. విష్ణు భక్తులతో స్నేహం ఎప్పటికీ చెడిపోని పుణ్యధనం యొక్క మూటలు, శ్రేష్టమైన ముక్తికాంత వలె నిర్మలమైనది, హరిషడ్వర్గము ఎప్పటికీ ప్రవేశించలేని అరుదైన కోటలు అని ఈ విధంగా అజామిలుడు భావించాడు. ఇట్లా అనుకొని ఆ బ్రాహ్మణుడు తత్వవేది అయి భవబంధములను పారద్రోలి గంగా తీరానికి వెళ్ళి అచ్చట ఒక దేవతా భవనంలో ఆసీనుడయ్యాడు. యోగ మార్గాన్ని ఆశ్రయించి దేహం యొక్క అవసరాలను పట్టించుకోవడం మానేశాడు. ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకున్నాడు. సమాధి చేత పరతత్వాన్ని దర్శించి తన ఆత్మను అందులో లీనం చేశాడు. అప్పుడు తనను మొదట రక్షించినటువంటి ఆ దివ్య పురుషుల దర్శనం అయింది. వాళ్లకు మొక్కాడు. ఈ ప్రకారంగా అజామిలుడు యోగ మార్గం ద్వారా శరీరాన్ని పరిత్యజిస్తూ ఉండగా తన పుణ్య శరీరంతో తన ముందు తాను ఇంతకు ముందు చూసిన దివ్య పురుషులను చూశాడు. వారిని చూసేసరికి ఒక్కసారి శరీరం గగురు పొడిచి పారవశ్యంతో చెమర్చింది. మనస్సు ఆనందంలో మునుకలు వేసింది. చిత్తం సంతోషంతో నిండిపోయింది. యోగ ప్రభావం చేత ఉత్సాహ విస్మయాలతో కూడిన మందస్మితంతో ముఖం వెలిగిపోయింది. నిఖిల జగత్తుకు అఖండమైన శుభములను వసగే దివ్య ఆకారులను సందర్శించిన కారణంగా ఆనందంతో పొంగిపోయాడు. ప్రణామాలు చేస్తూ గంగా తీరంలో శరీరాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన మరుక్షణమే హరికి సన్నిహితంగా మసలుతూ ఉన్న దాసవరుల స్వరూపాన్ని ధరించాడు. ఆ విష్ణు సేవకులతో కూడి దివ్య మనులతో ప్రకాశించే బంగారు విమానాన్ని ఎక్కాడు. భోగభాగ్యాలకు నిలవైనది, ఆనందాన్నిచ్చేది అయిన వైకుంఠానికి శ్రీమన్నారాయణ పాద సేవనానికై వెళ్ళాడు. ఈ విధంగా సర్వధర్మాలను విడిచిపెట్టినవాడు, దాసీ దానిని పెళ్లి చేసుకున్నవాడు, అనేక తప్పులు పనులు చేసినవాడైన బ్రాహ్మణుడు నరకంలో కూలబోతూ కేవలం మరణాసన్న సమయంలో నారాయణ అని పిలిచిన కారణంగా ముక్తుడైనాడు. కర్మములను విడిచిపెట్టడానికి ఒక్కటే ఉపాయం ఉన్నది. అదేమిటంటే చిత్తమెన్ని త్రోవలలో వెళ్ళినా సర్వదా నారాయణ నామాన్ని విడవకుండా ఉచ్చరించడమే. ఓ పాండవ వంశపావన, ఈ ఇతిహాసాన్ని ఎవరు భక్తితో ఏకాగ్రతతో చదువుతారో వారు యమదూతలను అందక ముక్తి కాంతను ఆశ్రయించి మహావిభూతితో విష్ణులోకంలో ఉంటారు. ఆలోచిస్తే కేవలం విష్ణువు పేరు గల తన కొడుకును నారాయణ అని అజామిలుడు పిలిచాడు. అలా పిలిచినంత మాత్రము చేత అతను మరణించిన తర్వాత విష్ణు లోకమును చేరుకున్నాడు. అటువంటప్పుడు హృదయం నిండా భక్తితో శ్రీ మహావిష్ణు నామాన్ని ఉచ్చరించితే ఇక చెప్పేది ఏముంది? నిండు మనస్సుతో కోరుకున్న వారికి మోక్ష సామ్రాజ్యం చాలా చేరుగా ఉంటుంది. కోరని వారికి కైవల్యం చాలా చాలా దూరంగా ఉంటుంది. ఇంతవరకు విన్న పరీక్షిత్ మహారాజు శుకయోగీంద్రుడితో ఇలా అన్నాడు: మునీంద్ర, తన ఆజ్ఞ
వ్యర్థమైనందుకు యమధర్మరాజు ఏమనుకున్నాడు? యమభటులు వెళ్ళి చెప్పారు కదా. అప్పుడు తన భటుల చేత వర్ణింపబడిన నారాయణ నామ ప్రభావాన్ని ఆకర్ణించి వాళ్ళతో ఏమన్నాడు? ఈ సందర్భంలో కాకుండా ఇంకా ఎప్పుడైనా యమదండం విఫలమైందా? నాకు కలిగిన సందేహాన్ని తీర్చడానికి మీరు తప్ప తక్కిన వారలు సమర్థులు కారని నేను అనుకుంటున్నాను. నా మనస్సు సంతోషించేటట్లు మీరు మీ వచనామృతాన్ని అందించండి. అప్పుడు శుక మహర్షి ఇలా అన్నాడు. యముని భటులు విష్ణు దూతల చేత అనాధారం చేయబడి యమునితో చెప్పిన విప్రకథ క్రమం గురించి చెబుతాను. యమునితో యమదూతలు ఇలా అన్నారు. దేవా, 3 రకాలైన కర్మలు చేయు జీవజాలానికి ఆ కర్మ ఫలాలను తెలియజేసే వారగుచు శిక్షించి వారు భూమిపై ఎందరున్నారయ్యా తెలియజెప్పు. ఓ దక్షిణ దిశ ఆదీశ్వర, శిక్షించే వాడిని నీ ఒక్కడివే అని మా అభిప్రాయం. అలా కాకపోయినట్లయితే చావు పుట్టుకలు రెండూ సమానంగా లోకంలో ఎలా వృద్ధి నొందుతున్నాయి? కర్మబంధములకు శిక్షలను నిర్ణయించేవాడు ఒక్కరే ఉండాలి. అలా కాకుండా ఎక్కువ మంది ఉన్నట్లయితే శాసకుడు అనే మాట కేవలం వాడుక కోసమే అవుతుంది. ముల్లోకాలకు నీ ఒక్కడవే కర్తవు. జీవుల కర్మను అనుసరించి శిక్షించడానికి నీకొక్కడికే అధికారం ఉంది. ఓ ధర్మపాలక, నీ శ్రేష్టమైన శాసనం తిరుగులేనిది. అట్టిచో దానిని దాటడానికి మరి ఎవ్వడు శక్తుడు? ఓ సూర్యపుత్ర, ఇతరులను దండించే అధికారం నీకు తప్ప మరెవరికీ లేదు. నిన్ను దండధరుడు అని పొగుడుతారు. పాపం చేసిన వారిని దండధర వృత్తి చేత నువ్వు దండిస్తావు. నీ శాసనం 3 లోకాలలోనూ వర్తిల్లుతుంది. అట్టి స్థితిలో మనుష్య లోకంలో దీనికి భిన్నంగా ఒక వింత జరిగింది. దివ్య పురుషులు ఎవరో 4 వచ్చి నీ శాసనం ప్రకారం మేము ఈడ్చుకొని వస్తున్న క్రూరాత్ముని పాశబంధములను తెంచి మమ్ములను పారద్రోలి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళెక్కడివారో మీరు మాకు ఆనతివ్వండి అని ఈ విధంగా యమదూతలు పరితాపంతో పలికారని చెబుతూ శుకుడు ఇంకా ఇలా అన్నాడు. యమధర్మరాజు శ్రీ మహావిష్ణువు చరణ కమనాలను తన మనస్సులో తలుచుకొని వందనం చేసి భక్తితో తన భటులతో ఇలా ఉన్నాడు. నాకంటే అన్యుడైన గనుడు ఒకడు ఉన్నాడు. అతడు బయటకు కానరాకుండా విశ్వమంతా లీనమై సమగ్ర స్ఫూర్తితో మహా అద్భుతంగా ఉంటాడు. అతడు చీరలో నేయబడిన దారాల వలె విశ్వమంతా ఉంటాడు. త్రాడుతో పశువులను కట్టబడినట్లుగా అతని ఆజ్ఞానుసారం జీవులు బంధించబడి ప్రవర్తిస్తూ ఉంటారు. నామ సంకీర్తనం చేత ఎవడు వివరిస్తూ ఉంటాడు. నిత్యము నేను ఎవని పాదములకు పూజ చేస్తానో, జననము మనుగడ మరణము ఎవని లీలలో ఈ లోకం ఎవని పొందుతుందో, ఎవని నామాన్ని జపిస్తే కర్మ బంధములు పటాపంచలు అయిపోతాయో అతనినే నేను నిత్యము జపిస్తాను. ఓ దూతలారా వినండి. నేను మహేంద్రుడు, వరుణుడు, అగ్ని, నైరుతి, వాయుదేవుడు, సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మ, మరుత్తులు, మహేశ్వరుడు, రుద్రవర్గము, సిద్ధులు అందరము కూడి కూడా అతని యొక్క స్వరూపాన్ని కనుగొనజాలము. లోకంలో సత్వగుణము కంటే ఇతరములైన రజస్తనమో గుణములచే పాశములతో బంధితులైన వారు ఆ జలజాక్షుణ్ణి ఏకత్వాన్ని కనలేరు. సత్వగుణ ఆధిక్యత గలవారు కొంత గుర్తిస్తారు. ఇక ఇతరుల మాట చెప్పేదేముంది? పరమేశ్వరుడు పుట్టుక లేనివాడు, కొలతలకు అందనివాడు, అంతము లేనివాడు, నిత్యుడు. జీవుల శరీరాలలో క్షరము అక్షరము అయి ఉన్నది కూడా ఆయనే. అట్టి ఆయనను మనస్సునందు, వాక్కునందు, కర్మలయందు గరిష్ఠులై కూడా మానవులు దర్శింపలేరు. ఇది ఎలాంటిదంటే సర్వ వస్తువులను చూడ నేర్చిన కన్ను తనను తాను చూడనేరదు కదా. ఆయన భగవంతుడు, భక్తలోక పరిపాలుడు, లోకంలోని దుష్టులను సంవరించువాడు, గరుడునిపై విహరించువాడు. ఆయన దూతలు చాలా మనోహరులు. ఇంద్రాదులు వారికి సైతం నమస్కరిస్తారు. దూతలు కూడా శ్రీమన్నారాయణ రూపధారులై దివ్య తేజంతో ఎల్లడలా తిరుగుతూ ఉంటారు. లెక్క పెట్టడానికి వీలు లేనంత మంది విష్ణుదూతలు అద్భుతమైన తేజస్సుతో ఈ లోకంలో అన్ని చోట్ల కేశవుణ్ణి సేవించే వారిని రక్షించే నిమిత్తమై చరిస్తూ ఉంటారు. వారు భీమ బలాఢ్యులు, ధర్మమూర్తులు, శాంతులు, అతి సాహసవంతులు, దేవతల చేత సైతం పూజింపబడేవారు. నా వలన, మీ వలన, దేవాసురుల వలన 3 లోకాలలోనూ ఉన్న విష్ణు భక్తులను ఏ ఆపద లేకుండా వారు కాపాడుతూ ఉంటారు. దేవతలు, గరుడులు, పాములు, సిద్ధులు, సాధ్యులు, నరులు, పక్షులు, తాపసులు, యక్షులు, కేచరులు ఎవ్వరు కూడా భగవంతత్వాన్ని గుర్తించలేరు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.
తర్వాతి భాగంలో తర్వాతి వీడియో చూద్దాము.